వెల్కమ్ టు మిల్కీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ గర్జలు, అలాగే కజ్జికాయలని కూడా అంటారు. అవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ముందుగా పిండి కలుపుకుందాం. నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నా. ఈ గర్జలకి ఎక్కువగా మైదా కూడా వాడతారు. నేను మాత్రం గోధుమ పిండి వాడుతున్నా. కావాలంటే మీరు మైదా కూడా వాడుకోవచ్చు. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకొని మూత పెట్టి ఒక 30 మినిట్స్ పక్కన పెడదాం. గర్జల్లోకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కొబ్బరి, 1 కప్పు రవ్వ, 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్, 1 కప్పు చక్కెర, అలాగే ఇలాచి తీసుకున్నాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ను దోరగా వేయించుకుంటాం. ఇప్పుడు అదే ప్యాన్లో రవ్వను తీసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు నెయ్యిలో వేయించుకుందాం. అలాగే పల్లీలను, కొబ్బరి పొడిని దోరగా వేయించుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, డ్రై ఫ్రూట్స్, ఇలాచి వేసి కొద్దిగా బరకగా పట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక బేషన్ తీసుకుని వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్, దాంట్లోనే రవ్వ, రుచికి సరిపడ చక్కెర వేసి అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు పిండిని తీసుకొని పల్చగా చపాతీలాగా చేసుకుందాం. ఇప్పుడు ఈ గర్జల మౌల్డ్పై పిండి రుద్దుకొని పెట్టుకుందాం. దానిపై చపాతీని ఉంచి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక 2 స్పూన్లు వేసి గట్టిగా ప్రెస్ చేద్దాం.
ఇలా ఒక్కొక్కటి తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి గర్జలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. వీటిని ఆయిల్లో వేయగానే కదిలించకుండా కొంచెం ఫ్రై అయ్యాక మెల్లగా తిప్పుకుందాం, లేకుంటే గర్జలు విరిగిపోతాయి. సేమ్ ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఎంతో క్రిస్పీగా ఇంట్లోనే సింపుల్గా గర్జలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.